మనందరికీ తెలుసు, మన ప్రభును లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తుల వారు 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత దుష్టుడైనటువంటి సాతానుడు యేసుక్రీస్తుల వారిని శోధించినట్లుగా మనందరికీ తెలుసు. యేసుక్రీస్తుల వారు 40 రోజులు ఉపవాసములో అరణ్యములో యేసుక్రీస్తుల వారు అపవాది చేత శోధించబడినట్లుగా మనందరికీ తెలిసిన విషయమే. ప్రియమైనటువంటి దేవుని వల్లారా, యేసుక్రీస్తు అంతటి వారినే దుష్టుడైన సాతానుడు శోధించడంటే మనము ఏ పట్టి వారమో చెప్పండి. బోధకుడైనటువంటి యేసుక్రీస్తు వారినే సాతానుడు శోధించాడు. దేవుని ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తుల వారినే సాతానుడు శోధించడంటే మనము ఏ పార్టీ వారమో చెప్పండి. గనుక లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తుల వారినే శోధించినటువంటి శోధకుడు అనగా దుష్టుడు సాతానుడు తన పిల్లలైనటువంటి మనలను కూడాను శోధిస్తాడు అని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ప్రియులారా. అపవాది చేత మనకు శోధనలు వచ్చినప్పుడు కానీ, శ్రమలు వచ్చినప్పుడు కానీ, కష్టాలు వచ్చినప్పుడు కానీ, బాధలు వచ్చినప్పుడు కానీ, రోగాలు వచ్చినప్పుడు కానీ మనము దేవుని ఎడల ఎలా బ్రతకాలో ఈరోజు బైబిల్ గ్రంథము నుండి కొన్ని మాటల్ని మనం తెలుసుకుందాం ప్రియులారా. మొట్టమొదటిగా ప్రియులారా, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 3వ వచనములో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది: మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ప్రియులారా, దుష్టుడైనటువంటి సాతానుడు నానా విధాలుగా మనకు శోధిస్తాడు. అప్పుడే చెప్పినట్లుగా భయపడకూడదు, జడియకూడదు, దిగులు పడకూడదు, కలవరపడకూడదు, అనుమానములు సందేహములు పడిపోకుండా ఎన్ని కష్టాలైనా, ఎన్ని బాధలైనా, ఎన్ని రోగాలైనా, నానా విధములుగా సాతానుడు మనకు శోధించినప్పుడు మనము భయపడకుండా, మనము దిగులు పడకుండా, మనం ఆనందపడాలని, ఆనందముగా ఎంచుకోవాలని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. వారి జీవితంలో తినే తిండి విషయంలో కానీ, వేసుకునే బట్టల విషయంలో కానీ ఏ కొదువ లేకుండా, ఏ వెలితి లేకుండా అన్ని కూడా సమృద్ధిగా చక్కగా వారి జీవితం సాగుతున్నప్పుడు చాలామంది సంతోషిస్తూ ఉంటారు, ఆనందిస్తూ ఉన్నారు. అన్ని విధాలుగా సదుపాయాలు ఉన్నప్పుడే మనము ఆనందించడము కాదు కానీ, మన జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు కూడాను, అపవాది చేత శోధించబడుతున్నప్పుడు ప్రియులారా, మనము దేవునిలో ఆనందించాలి అని, సంతోషించాలి అని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ప్రభువునందు ఆనందించుడి, మరల చెప్పుచున్నాను ఆనందించుడి అని పౌలు గారు తన పత్రికలో రాస్తాడు. ప్రియమైనటువంటి దేవుని వల్లారా, చెరసరలో బంధించబడినటువంటి పౌలు, కష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో ఉన్నటువంటి పౌలు గారు సంఘానికి రాస్తూ ఉన్నాడు, ప్రభువునందు ఆనందించుడి, మరల చెప్పుచున్నాను ఆనందించుడి అని పౌలు గారు సంఘానికి బలపరుస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని వల్లారా, అదేవిధంగా సాతానుడు ద్వారా మనము శోధించబడుచున్నప్పుడు కానీ, మన జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు కానీ, మన జీవితంలో కష్టం వచ్చినప్పుడు కానీ మనము విరిగిపోకుండా, నలిగిపోకుండా ప్రియులారా, ప్రభునందు మనము ఆనందించాలి, మహా ఆనందంగా ఎంచుకోవాలి అని దేవుని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. మీరు నానా విధములైన శోధనలో పడున్నప్పుడు అన్నటువంటి మాట కనబడుతుంది. శోధనలో పడిపోవడం అనేటువంటిది పాపము కాదు కానీ, ఎవరైతే శోధించబడి పాపములో పడిపోతారో అది పాపము అని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. శోధనలో పడిపోవడము పాపం కాదు కానీ, శోధనలో పడినటువంటి నీవు పాపములో పడిపోకుండా బ్రతికినప్పుడే దేవుడు నీ ద్వారా
మహిమ ఘనత పొందుతాడని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఇకపోతే ప్రియులారా, మరొక మాటను కూడా మనము తెలుసుకుందాము. యాకోబు పత్రికలోనే 1వ అధ్యాయము 12వ వచనములో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది: శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. ప్రియమైనటువంటి దేవుని వల్లారా, ఇక్కడ అద్భుతమైనటువంటి చక్కటి మాటలు ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాయి. శోధన వచ్చినప్పుడు ఎవరైతే సహిస్తారో వారు ధన్యులు అని ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట ప్రియులారా ఇక్కడ మనకు కనబడుతుంది. మన జీవితంలో శోధనలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు ఆ శోధనలు మనము సహించాలట. ఆ శోధనలు మనము ఓర్చుకోవాలి, ఆ శోధనలు మనము తట్టుకోవాలి. ఎవరైతే ఆ శోధనలు సహిస్తారో అటువంటి వారు ధన్యులు అని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ధన్యుడు అంటే అర్థం ఏంటంటే ప్రియులారా, దేవుని చేత దీవించబడిన వాడు, దేవుని చేత ఆశీర్వదించబడిన వ్యక్తి అని తెలుసుకోవాలి. ఎప్పుడు మనకు దీవెనలు వస్తాయి, ఎప్పుడు మనకు ఆశీర్వదించబడతాం, ఎప్పుడు మనకు ఆశీర్వాదాలు వస్తాయి, ఎప్పుడు మనము ధన్యులుగా పిలువబడతామంటే ఎవరైతే శోధనలు సహిస్తారో, ఎవరైతే శోధనలు తట్టుకొని దేవుని కోసము నిలబడతారో అటువంటి వారు ధన్యులు అని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. మన జీవితంలో శోధనలు వచ్చినప్పుడు ఆ శోధనలు మనం తట్టుకొని మనము దేవుడి కోసము నిలబడినట్లయితే దేవుడు అనగా ప్రభువు మనలను ప్రేమిస్తాడు అని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. మొదటి మాట, శోధనలు సహించినప్పుడు మనం ధన్యులుగా పిలువబడతాము. రెండవ మాట, ఎవరైతే శోధనలు సహించి దేవుని కోసం ఎవరైతే నిలబడతారో అటువంటి వారిని దేవుడు ప్రేమిస్తాడు. ఎవరైతే దేవుని చేత ఎవరైతే శోధించబడి అటువంటి వారు దేవుని చేత ప్రేమించబడతారు. దేవుని చేత ప్రేమించబడమే కాకుండా దేవుడు చేసిన వాగ్దానము పొందుతాడు అని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. జీవ కిరీటం ఇస్తానని దేవుడు వాగ్దానము చేసి ఉన్నాడు. ఇకపోతే ప్రియులారా, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనములో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది: ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు మీకు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటాన్ని ఇచ్చెదను. మీలో కొందరిని సాతానుడు చెరలో వేయించబోతూ ఉన్నాడు అన్నాడు. రెండవదిగా 10 దినములు మీకు శ్రమలు కలుగును అంటున్నాడు. మూడవదిగా ఎవరైతే మరణము వరకు నమ్మకంగా ఉంటారో అప్పుడు వాడు జీవ కిరీటాన్ని పొందుతాడు అని యేసుక్రీస్తుల వారు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇకపోతే ప్రియులారా, లూకా సువార్త 22వ అధ్యాయము 28వ వచనములో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది: నా సోదరుల్లో నాతో కూడా నిలిచి ఉన్న మీకు అని యేసుక్రీస్తుల వారు తనతో ఉన్నటువంటి శిష్యులతో చెప్తూ ఉన్నాడు. అంటే ఈ వాక్యాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ప్రియులారా, యేసుక్రీస్తుల వారు కేవలం 40 రోజులు ఉపవాసములో మాత్రమే అరణ్యములో యేసుక్రీస్తు వారు శోధించబడలేదు, కానీ ఆయన చనిపోయేంత వరకు నానా విధాలుగా ఎన్నో విధాలుగా యేసుక్రీస్తుల వారు శోధించబడ్డారు అని ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. మొట్టమొదటిగా ప్రియులారా, నా రాజ్యంలో బల్ల వద్ద అన్నపానములు పుచ్చుకుంటారు అంటున్నాడు. రెండవదిగా ప్రియులారా, సింహాసనములో కూర్చుండి ఇశ్రాయేలీయుల 12 గోత్రం గల వారికి తీర్పు తీర్చుదురు అంటున్నాడు. ఇంత గొప్ప ఔన్నత్యాన్ని దేవుడు తన శిష్యులకు ఇవ్వడం జరిగింది. కారణం ఏంటంటే ప్రియులారా, యేసుక్రీస్తు శోధనతో పాటు శిష్యులు కూడా నిలబడ్డారు కనుకనే దేవుడు రాజ్యములో కూర్చొని అన్నపానములు పుచ్చుకునే భాగ్యం వచ్చింది. రెండవదిగా ప్రియులారా, 12 గోత్రం గల వారిని తీర్పు తీర్చే గొప్ప అధికారము
దేవుడు వారిని ఇచ్చినట్లుగా మనం చూస్తాం ప్రియులారా. శోధకుడు మన జీవితంలో ఎందుకు శోధిస్తూ ఉంటాడు? మనిషి జీవితంలో కష్టాలు, బాధలు, శోధనలు, కీడులు, శ్రమలు ఎందుకు సంభవిస్తూ ఉంటాయి అని మనము బైబిల్ని అడిగినప్పుడు బైబిల్లో ఒక అద్భుతమైనటువంటి మాట దేవుడు వ్రాయించాడు. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 7వ వచనములో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. అమూల్యమైన విశ్వాసము శోధన చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. మన భక్తి జీవితములో కానీ, విశ్వాస జీవితములో కానీ, క్రైస్తవ జీవితములో కానీ శోధనలు ఎందుకు వస్తూ ఉంటాయి? శోధనలు రావడానికి దేవుడు మనకెందుకు అవకాశాలు ఇస్తూ ఉంటాడు? అమూల్యమైన విశ్వాసము శోధన చేత పరీక్షకు నిలిచినదై అని ఇక్కడ వ్రాయబడి ఉన్నది ప్రియులారా. అంటే ఈ వాక్యాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే ప్రియులారా, నీ విశ్వాసాన్ని దేవుడు పరీక్షించడానికి నీ జీవితంలో ఎన్నో శోధనలు తీసుకొస్తూ ఉంటాడు. అటువంటి పరిస్థితుల్లో నీవు దేవుని కోసం నిలబడకుండా పాపములో, అపరాధములో ఒకవేళ పడిపోయినట్లయితే యేసుక్రీస్తు 2వ రాకడలో ప్రత్యక్షమైనప్పుడు నీకు ఎటువంటి మెప్పు ఉండదు, నీకు ఎటువంటి మహిమ ఉండదు, నీకు ఎటువంటి ఘనత ఉండదు అని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తూ